సుప్రియ తేజ న్యూస్ కు స్వాగతం. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో సంచలనం సృష్టించిన డ్రైవర్ హత్య కేసుపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్పందించారు. ఈ ఘటనకు రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మృతుడి కుటుంబానికి తన సానుభూతి తెలియజేస్తూ బాధితుడి అంత్యక్రియల్లో తానే స్వయంగా పాల్గొననున్నట్లు వెల్లడించారు. జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కోట వినూత, ఆమె భర్త కోట చంద్రశేఖర్ సహా మరొకరు కలిసి డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడును హత్య చేసినట్లు చెన్నై పోలీసులు నిర్ధారించారని తెలిపారు. శ్రీకాళహస్తి పట్టణంలోని పంచాయతీరాజ్ అతిథి గృహంలో శనివారం ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఘటన బాధాకరమని అభివర్ణించిన ఎమ్మెల్యే రాజకీయాలతో దీనికి ఎలాంటి సంబంధం లేదు, ఇది పూర్తిగా వ్యక్తిగత ఘటన అని స్పష్టం చేశారు. కోట వినూతను జనసేన పార్టీ సస్పెండ్ చేసినట్లుగా సమాచారం వచ్చిందని తెలిపారు. ఇలాంటి ఘటనలను రాజకీయంగా వాడుకుంటూ శవ రాజకీయాలు చేయడం బాధాకరమని విమర్శించారు. జనసేన పార్టీ నుంచి ఇన్ఛార్జ్గా ఉన్న వినూత అట్నే వాళ్ళ భర్త చంద్రబాబు గారు శివకుమార్ అని చెప్పి వాళ్ళ దగ్గర కార్యకర్త శ్రీనివాస్ అది శివకుమార్ ఇంకొకడు ఈ శ్రీనివాసులు అలియాస్ రాయుడు, ఇతను వినూత గారి దగ్గర 15 ఏళ్ళ నుంచి అతని దగ్గరే ఉన్నారు. అతను తల్లిదండ్రులు లేని అనాథ, తర్వాత వాళ్ళ అవ్వ కూడా బాగా ఉంది, పెద్ద ఆవిడ. ముందు నుంచి వాళ్ళ కార్యకర్త వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మధ్య మరి ఏ ఇష్యూస్ జరిగాయి అనేది మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు. కానీ ఈ హత్య జరిగిందని మాత్రం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎవరు హత్య చేయబడ్డా కూడా ఇది కూటమి ప్రభుత్వం ఎంకరేజ్ చేయదు, బాధాకరమైన విషయం. దీంట్లో భాగంగా 6 మందిని అరెస్ట్ చేశారని చెప్పి మరి ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది, కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. అరెస్ట్ చేశారని చెప్పారు. అట్లనే మాకు వచ్చిన వార్త మరి వినూత గారిని కూడా ఏదో పార్టీని సస్పెండ్ చేశారని వచ్చింది. జనరల్గా ఇదేంటంటే ఇదొక వాళ్ళ పర్సనల్ జరిగిన ఇష్యూ. ఈ పార్టీలకి అతీతంగా, పార్టీలకి సంబంధం లేదు ఇష్యూలో. ఎందుకంటే ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా వారు ముందుకు పోతున్నారు, చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. అలానే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఒక కూటమిలో ఏ రకంగా డెవలప్మెంట్ దృష్టిగా పోతున్నామో, ఈరోజు శ్రీకాళహస్తిలో కూడా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేయడం. ఈరోజు మేము కూడా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు, ఇంటింటికి వెళ్ళినప్పుడు, గడప గడప పోయినప్పుడు ప్రతి తల్లి కూడా చేపట్టుకొని మాకు తల్లికి వందనం బ్రహ్మాండంగా వస్తుంది, గ్యాస్ వస్తుంది, పెన్షన్లు వస్తూ ఉండే. ఇంతకు ముందర జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో, అరాచకమైన పాలనలో మరి ఆ రోజు ఉన్న ప్రభుత్వం మాకు ఏమీ చేయలేదు, రోడ్లు వేయలేదు, నీళ్ళు వేయలేదు, డ్రైన్లు వేయలేదు. ఈరోజు వచ్చిన వెంటనే మరి 11 లక్షల కోట్ల అప్పులో ఉన్నా కూడా ఒక చిత్తశుద్ధితో ప్రజల కోసం పనిచేసి కష్టంలో ఉన్నా సరే ఆ కష్టాలన్నీ కూడా దిగమింగుకొని ప్రజలకు తెలియకుండా రోడ్లు వేయడం కానీ డెవలప్మెంట్ కార్యక్రమంలో ముందుకు పోతున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం.